కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ, ఇక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఈ సందర్భంగా గత వైసీపీ పాలన, దుష్ట పాలన అంతమందించి ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం సాధించిన విజయాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. గత కూటమి ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసింది. ప్రభుత్వ ఆస్తులని వైసీపీ యొక్క దుష్ట పాలనని కూడా మనం అంతమందించాము అనే ఒక ఆనందంలో మనం ఇవాళ సంక్రాంతి పండుగని చేసుకోవాలని, అలాగే సాయంత్రం దీపావళి పండుగ చేసుకుని ఆ రకంగా ఈ యొక్క దుష్ట దినాన్ని మనం మంచి దినంగా మార్చుకున్నందుకు ఈ ప్రజలకి మరి కూటమి తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగని, దీపావళి పండుగ కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు కూడా 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించింది. అంటే ఏడాది కాలం గత ప్రభుత్వం చేసిన అప్పుల నుంచి బయటకు వచ్చి మనం రాష్ట్రంలోని ముందు సంపదను సృష్టించుకొని ఆ విధంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తుంది. దీన్ని అడ్డుపెట్టుకొని మరి వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది. ఇచ్చిన మాటలన్నీ కూడా తప్పని చెప్పడం, అనేక రకాలైన దుష్ప్రచారం చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నా కానీ మరి అంత అద్భుతమైన పరిపాలన చేసిన రోజు మరి ప్రజలు నీకు ఇచ్చిన తీర్పేంటో కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు కనీసం ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూడా నేను అసెంబ్లీ గేట్ తొక్కనే కూడా చేశాడు మరి ప్రజలు. అంటే ప్రజలు గ్రహించాడు అభివృద్ధి, సంక్షేమం రెండు పక్కపక్కనే ఉంటేనే కానీ మన అభివృద్ధి చెందం. ఏదో ఉత్తుకోవడానికి పథకాలు ఇచ్చేసి ప్రజలు సోమరిపోతులు చేసిస్తే మన పరిస్థితి అధోగతి అయిపోద్దని చెప్పేసి జనాలు గ్రహించాడు. ఇతను ఉంటే మరి ఇంకా కూడా మనం అధోగతి పాలవుతామని చెప్పేసి ఆయన ఈ ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని గత ప్రభుత్వాన్ని గద్దె దించి కూటమి ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని చెప్పేసి రాజధాని నిర్మాణం కూడా పూర్తి చేసుకుంటామని ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాం. జై జనసేన. ఈరోజు 4వ తారీఖున సంవత్సరానికి కారణంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు కొందర పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మా జనసేన అందరూ కూడా జనసేన పార్టీ తరఫున ఈరోజు ఉదయం సంక్రాంతి పండుగ చేస్తూ సాయంకాలం దీపావళి సంబరాలు చేసుకోమని ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారంగా మా 5 మండలాల్లో కూడా ఇక్కడ ఎస్కోట్ పార్టీ ఆఫీస్లో, అలాగే సాయంకాలం ఎల్కోట్ పార్టీ ఆఫీస్లోను, అలాగే వ్యాపార మండల ఆధీనంలో అక్కడ కూడా కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం చేయడం కారణం ఏంటంటే పేద వెలుగైన వైసీపీ ప్రభుత్వం నుంచి మంచి పరిపాలన, సుపరిపాలన వచ్చే సందర్భంగా ఈరోజు మేము పండుగ దినంగా ప్రకటించడం జరిగింది. విముక్తి కలిగి సైకోపాలన నుంచి విముక్తి కలిగి మంచి ప్రభుత్వం వచ్చిన రోజు ఈరోజు. ఆ కారణంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అభ్యర్థన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి కొందర పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క మంచి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఇద్దరు జోడెద్దులుగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కూడా ఒక తోవలో తీసుకెళ్తూ మంచి ప్రభుత్వాన్ని అందించిన
వాళ్ళిద్దరికి కూడా ముఖ్యమంత్రి వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి వాళ్ళకు మేము అన్నీ కూడా ఇంకా 5 సంవత్సరాల్లో మనం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మన పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతో కూడిన మనిషి, ధైర్య సాహసాలు ఉన్న మనిషి. అలా జగన్మోహన్ రెడ్డిని తొడగొట్టి ఓడిస్తానని చెప్పాడు, అలాగే ఓడించాడు. అలాగే మన 5 సంవత్సరాలు కూడా మన రాష్ట్రాన్ని చంద్రబాబు విజయనగర నాయకుడు ఆయన ఆధీనంలో ఆయన్ని స్వాగతిస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని అనుసరిస్తూ మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నారు. కాబట్టి మన ప్రజలందరూ కూడా రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మన గ్రామాల్లోనూ మండలాల్లో కూడా సేమ్ మన కూటమి ప్రభుత్వం గెలిపించినట్లయితే మనకి దేశం నుంచి రానివ్వండి, రాష్ట్రం నుంచి రానివ్వండి, నియోజక స్థాయిలో ఉండనివ్వండి, అలా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయిలోకి వెళ్తే రేపు పంచాయతీలను కూడా అభివృద్ధి చెందడానికి మాకు అవకాశం ఉంటుంది. పంచాయతీలో బాగుంటేనే గ్రామాలు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. కావున మన రాష్ట్ర ప్రజలందరూ కూడా మన ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.